ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా తిరిగిరాక మిరప రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆభరణాలు బ్యాంకులో తాకట్టు పెట్టి మరీ మిర్చి సాగు చేసిన రైతులకు దిగుబడి సరిగ్గా రాక పండిన దాంట్లో సగం తాలుకాయలు, సగం మంచికాయలు ఉన్నాయని వాపోతున్నారు. పండిన పంటను అమ్మితే కనీసం కూలీల ఖర్చులు కూడా రావడం లేదంటున్న మిర్చి రైతులపై ప్రత్యేక కథనం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో అధిక శాతం రైతులు మిర్చి పంట పండిస్తారు. ముఖ్యంగా నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాలలో సాగు అధికంగా ఉంటుంది. గతంలో వచ్చిన దిగుబడులను స్థానికంగానే కాకుండా బయటి రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకుని సొమ్ము చేసుకునేవారమని రైతులు తెలిపారు. ఈ ఏడాది మిర్చి పంట మొదట్లోనే అధిక వర్షాలకు జాలువారి పాడైపోవడంతో మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి నార్లు పోసుకున్నారు. అప్పట్నుంచి మందులకు పెట్టుబడులు చాలా పెట్టామని రైతులు తెలిపారు. ఈసారి తేజ సహా ఇతర సన్నరకం తోటలు ఏపుగా పెరిగినా పూతవచ్చే సమయానికి ఏరుకుళ్లు తెగులు, కుచ్చు తెగులు, ఆకు ముడతతో పాటు నల్లనల్లి, రసం పీల్చు పురుగుల దాటికి పూత రాలిపోవడంతో కాత సరిగా రాలేదన్నారు. విపరీతమైన పురుగుమందులు పిచికారీ చేయడంతో ఆర్థిక భారం కూడా గతంలో కంటే బాగా పెరిగిందన్నారు. 2-3 ఎకరాలు పెడితే 50-60 వేల కూళ్ళు అవుతాయి. 40 మంది వేస్తే మొత్తం ఒక పాలు ఎర్రగా వెళ్తుంది, 2 పాలు తాలుగా వెళ్తుంది. ఈ కాయ అక్కడికి కొనపోతే కూడా ఆడవాళ్ళు ధరలు పెడతలేరు, ఎక్కువ కూళ్ళు వస్తలేవు, పెట్టుబడులు ఏం గిట్టుబాటు లేదు. తిండి బస్తాలు, మందులు వెయ్యి అంటే అవి తెచ్చి కొడతారు. మొక్క పెట్టిన కాంచి మస్తు డబ్బు పెడతారు. మిర్చి గురించి ఏం లాభం లేక తలకాయలు పట్టుకొని కూర్చుంటారు. ధరలు కూడా లేవాడ. ఈ పంట నష్టం వైరస్ రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అందులో వచ్చిన దిగుబడి ఇంతకుముందు ఒక 20 క్వింటాలు వచ్చేది. అసలు ఇప్పుడు 10 క్వింటాలు వచ్చినా కూడా మినిమం 6 క్వింటాలు తాలే అవుతుంది. కొన్నా కూడా ఇప్పుడు మంచిగా చూస్తే 13,000, 12,000 అంటున్నారు. తాలుగా చూస్తే 2,000, 3,000. ఆ కూలీల మందం కూడా వస్తలేవు సార్. గవర్నమెంట్ కు నేను చెప్పేది ఒకటి ఏంటి అంటే, మాకు ఈ తాలుగా గానీ మేలుగా కొంచెం రేటు ఉండే విధంగా డిక్లేర్ చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఈ ఏడు మొత్తం లాస్ 350 మంది వేస్తే 100-120 మంది తాలుగా వేసినాం. అవి వేసుకపోతే 12,000, 4,500 తాలుగా అమ్మింది. వేసిన కూలు కూడా వస్తలేవు. ఇన్ని సంవత్సరాల కాంచి ఈ ఏడు నిరుడు, ఈ ఏడు బంగారాలు బ్యాంకులలో పెట్టి ఆ బంగారం రాకున్నా కూడా ఇప్పుడు కూలు ఎట్లా వెళ్ళాలి? 2 లక్షలు పెట్టిన 2 ఎకరాలన్నర చేసేది ఏం లేదు. ఏది పోసినా తాళైపోయింది. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. ఎలాగో అలాగా కష్టపడి కాపాడుకున్న పంటలో కాయలు తెల్లబారిపోయాయని రైతులు అంటున్నారు. కొద్దిపాటి దిగుబడి వచ్చినా తోటలను కూలీల సహాయంతో ఏరిస్తే అందులో సగం తాలుకాయలు, సగం మేలుకాయలు ఉన్నాయన్నారు. మేలు రకం కాయను మార్కెట్లోకి విక్రయించేందుకు తీసుకెళ్తే 11,000 నుంచి 13,000 ధర పలుకుతుందన్నారు. దీంతో కూలీల ఖర్చు, పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. గత ఈ 5 సంవత్సరాల నుండి దిగుబడి తగ్గిపోయింది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి తెగుళ్ల వలన మాకు 30 క్వింటాల్లో వచ్చేసి పోయిన సంవత్సరం నుండి 10 క్వింటాల వరకే దిగుబడి వస్తుంది. అలా తాలుగాయ ఎక్కువ అవుతుంది. ప్రభుత్వానికి కోరుకునేది ఏంటంటే మాకు గిట్టుబాటు ధర కల్పిస్తే మాకు ఏమైనా గిట్టుబాటు ధర ఉంటుంది. 3 ఏళ్ళ పెట్టి ఎర్రనల్లి, నల్లనల్లి వచ్చిన కాంచెల్లి దిగుబడి వస్తలేదు. తాలుగా అవుతుంది, పంట పండదు లేదు. తాలుగాయకు పెట్టుబడి కూలీలకి వెళ్తలేదు. చేసేందుకు సపరేట్ బెస్ట్ అని అనిపిస్తుంది. దిగుబడి వస్తలేదు, పెట్టుబడి వస్తలేదు అని 1.5 ఎకరం పెట్టినాం. ఆ 1.5 ఎకరం సుతం సగం ఇది సగం అది ఉన్నది. తీరిన కూర్లు చేసిన పని అంతా మా మీదనే పడేటట్టున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన మిరప పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని మిరప రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.